శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము 29/5/2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, బహుళ షష్ఠి బుధవారం మధ్యాహ్నం 1:18 వరకు, శ్రవణ నక్షత్రము ఉదయం 8:41 వరకు, తదుపరి ధనిష్ఠా నక్షత్రము, రాహుకాలము మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, గుళికా కాలము ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, యమగండ కాలము ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, వర్జము మధ్యాహ్నం 12:27 నుండి 1:58 వరకు, దుర్ముహూర్తము ఉదయం 11:32 నుండి 12:24 వరకు, అమృత గడియలు రాత్రి 9:31 నుండి 11:01 వరకు. ఈరోజు మేషాది మీనరాశుల వారందరినీ చూసుకున్నట్లయితే అందరికీ కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి. మేషరాశి వారు ఈరోజు మీరు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో మీకు మిశ్రమ ఫలితాలు, అంటే బాగా చేసినప్పటికీ వారి సరైన సమయంలో మీకు అనుకున్న సమాధానం ఏదైతే రాకపోవడం వలన ఆందోళన కలిగేటువంటి సూచన కనబడుతూ ఉంది. అంటే ఏం జరుగుతుందో అనే ఆందోళన ఈరోజు పూర్తిగా మీరు కేటాయించడం జరుగుతుంది. అలాగే వృషభ రాశి వారు డబ్బు పరంగా కొంచెం నష్టపోయేటువంటి సూచన కనబడుతుంది. మీ సన్నిహిత వర్గం వారే మీకు వారు ఇచ్చే సూచనలు ఏవైతే ఉన్నాయో తప్పుదారిని పడేటువంటి సూచన కనబడుతుంది, కాబట్టి జాగ్రత్త వహించాలి. అలాగే మిథున రాశి వారు ఈరోజు మీరు మీ యొక్క వృత్తిపరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు, చేసేటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. కానీ అది మీరు ధైర్యంతో చేసి ముందుకు వెళ్ళేటప్పుడు ఎదుటి వ్యక్తికి అహంగా కనిపించేటువంటి సూచన కనబడుతుంది, కాబట్టి సరి అయిన మార్గంలో సరళమైన శైలిలో మీరు వ్యవహరించడం శ్రేయస్కరం. అలాగే కర్కాటక రాశి వారు మీరు మాట తీరు ఏదైతే ఉందో మీ కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగేటువంటి సూచన కనబడుతూ ఉంది, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఉద్యోగులు, పై అధికారుల ద్వారా మీకు ఏదైతే ప్రశంసలు అందించాల్సి ఉన్నాయో అవి మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసేటువంటి కార్యాచరణ వల్ల ఇబ్బంది కలిగేటువంటి సూచన కనబడుతుంది, కాబట్టి జాగ్రత్త వహించండి. ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్త వహించడం శ్రేయస్కరం. అలాగే సింహరాశి వారు మీ భాగస్వాములు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనబడుతుంది, కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే డబ్బు పరంగా ఎవరిని కూడా ఈరోజు మీరు నమ్మవద్దు. చేసేటువంటి పనుల్లో మీ చేతికి డబ్బు వచ్చేదాన్ని ఎదుటి వ్యక్తులు వారి యొక్క అవసరాలకు అనుకూలంగా మార్చుకునేటువంటి సూచన కనబడుతుంది, కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే కన్యా రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో ఈరోజు అనుకూలంగా ఉండేటువంటి రోజుగా చెప్పవచ్చు. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఉత్తమ శ్రేణిలో ఈరోజు జరిగే పరీక్షల్లో ఉత్తమ శ్రేణి మార్కులు వచ్చేటువంటి సూచన కనబడుతుంది. అలాగే అనుకూలంగా ఈరోజు కొన్ని పనులు మీకు జరగడం వలన ఈ ఆందోళన ఉందో అది తొలగిపోయేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే తులారాశి వారు ఈరోజు మీరు ఏవైతే పనులు చేపట్టారో అవన్నీ కూడా వ్యయ ప్రయాసాలకు కూడుకుని ఉన్నాయి, కాబట్టి శ్రద్ధ వహించి జాగ్రత్తగా చేయాల్సినటువంటిగా సూచన కనబడుతూ ఉంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఒత్తిడి అధికంగా ఉంటుంది, కానీ ఒత్తిడిని తీసుకోకుండా పనిని, అంటే మీరు చేయాల్సిన పని మీద శ్రద్ధ పెట్టి చేసినట్లయితే దాన్ని అధిగమించేటువంటి సూచనగా కనబడుతూ ఉంది. అలాగే వృశ్చిక రాశి వారు గత కొద్ది రోజులుగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలకు ఒక పరిష్కారం దొరికేటువంటి మార్గం కనబడుతూ ఉంది. అలాగే ఈరోజు మీ దూర బంధువుల ద్వారా ఒకానొక మీకు ముఖ్యమైన విషయాలు ఒకటి మీ చెవికి అందేటువంటి సూచన కనబడుతూ ఉన్నాయి, కాబట్టి అది మీకు దీర్ఘకాలంగా అనుకూలంగా ఉన్నటువంటి ఒక మంచి అవకాశము. అలాగే ధనస్సు రాశి వారు ధనస్సు రాశి వారికి ఈరోజు చేసేటువంటి పెట్టుబడుల విషయంలో కానీ లేదా మాట వ్యవహార శైలి ఏదైతే ఉందో, అంటే మధ్యవర్తిత్వం ద్వారా చేసే పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. మకర రాశి వారు ఈరోజు వృత్తిపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్నీ అనుకూలంగా ఉంటాయి, కానీ పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. 1-2 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం. వృత్తిపరంగా కానీ లేదా మీరు వ్యాపారపరంగా చేసే పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అనుకూలమైనవి 1-2 సార్లు ఆలోచించి ప్రయత్నం చేయండి. కుంభరాశి వారు స్థిర ఉద్యోగము, స్థిర నివాసానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న డాక్యుమెంట్లన్నీ కూడా మీ చేతికి అందేటువంటి సూచన కనబడుతుంది. అలాగే మీకు రావాల్సిన డబ్బు కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అనుకూలంగా ఉండేటువంటి సూచన ఈరోజు కనబడుతూ ఉంది, కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే మీనరాశి వారు
ఈరోజు మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సఫలీకృతం అవ్వడానికి మీ యొక్క కార్యాచరణ ఏదైతే ఉందో అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే మీ భాగస్వామి ద్వారా మీకు రావాల్సిన ఏవైతే డబ్బు పరంగా కానీ లేదా సహాయం ఏదైతే ఉందో అది మీకు ఈరోజు అందేటువంటి సూచన కనబడుతూ ఉంది. కాబట్టి ఈరోజు నా పరిజ్ఞానం మేరకు ఇవి చెప్పడం జరిగింది. పరిహారాలను చూసుకున్నట్లయితే ఈరోజు మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో విశేషంగా అంటే వైష్ణవ దేవాలయం అంటే రామాలయంలో కానీ లేదా గణపతి దేవాలయంలో కానీ ఎక్కడైనా స్వామివారికి ఒక మాలని సమర్పించి అంటే మల్లెపూలతోటి మాల అల్లి అది మీ ఇంట్లో వాళ్ళు అల్లినట్లయితే ఇంకా శ్రేయస్కరం. లేదా ఎవరైనా మల్లెపూల మాలను స్వామివారికి సమర్పించినట్లయితే ఆ ఫలితం అమోఘమైనది. మీరు ఊహించని ఫలితాలు మీరు పొందేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి ఆ విధంగా చేసినట్లయితే సత్ఫలితాలు పొందుతారు. అది కాకుండా ఈరోజు పెసలు మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో నవగ్రహ దేవాలయంలో బ్రాహ్మడికి దానం చేసినట్లయితే వ్యాపార పరంగా కానీ బుద్ధిమాంద్యము లేదా మాట విని పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు నెరవేరేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి ఈరోజు ఆ దానాన్ని ఆచరించి సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాం. శుభం భూయాత్.